మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనము చాలా ప్రత్యేకమైన విషయాలు, సరికొత్త విషయాలు అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ జ్యోతిష విధానాన్ని నేను చెప్పడం ప్రారంభించిన మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో వేల లక్షల మందికి ఈ యొక్క విషయాలు అందజేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మరీ ముఖ్యంగా ఈ తంత్ర జ్యోతిషంలో ప్రత్యేకించి కరణదేవత వివరం తెలియజేయడం జరిగింది. కరణము అంటే ఎన్ని ఉన్నాయి, వాటికి దేవతలు ఎవరు, ఆలయాలు ఎవరు తెలియజేయడం జరిగింది. అందరూ కూడా కరణాన్ని ఇంట్రెస్ట్గా అడిగి మా కరణదేవత ఎవరు అని అడిగి తెలుసుకునే స్థాయికి ఈ తంత్ర జ్యోతిష్యం అనేటువంటిది దోహదపడిందని తెలియజేయగలను. అదేవిధంగా తిథి శూన్యము, ప్రతి తిథిలో పుట్టిన వాళ్ళకందరూ కూడా 2 రాసులు శూన్యమవుతాయి. అందులో బలమైన రాశి బలంగా శూన్యమైన రాశి జీవితాన్ని తారుమారు చేస్తుందని, ఆ తిథి శూన్యానికి కూడా పరిహారం ఏంటి, ఆలయం ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలియచేయడం జరిగింది. అందరూ కూడా మాకు ఏ రాసులు శూన్యమైనాయి, మా తిథి శూన్య పరిహారం చెప్పండి అని స్వచ్ఛందంగా అడిగి ఆసక్తిగా తెలుసుకునేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ జాతకంలో నిర్జీవ నక్షత్రాన్ని తెలియజేసి ఆ నక్షత్రం ఏ స్థానంలో ఉందో ఆ స్థానానికి తగిన ఫలితం నిర్జీవమై ఉంటుందని తెలియజేసి దానికి కూడా ఆలయ వ్యక్తిగత తంత్ర పరిహారాలు తెలియజేయడం జరిగింది. తర్వాత కుబేర బిందువు అంటే డబ్బుల్నిచ్చేటువంటి బిందువు అంటే నక్షత్రముని, బిందువు అంటే ఒక పాదము, ఒక నక్షత్రంలో ఒక పాదము. ఏ నక్షత్రంలో ఏ పాదం వస్తుందో ఆ సమయంలో మనీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చని తెలియజేసినటువంటి జ్యోతిష విధానం తంత్ర జ్యోతిష విధానం. అదేవిధంగా అదృష్ట బిందువును తెలియజేయడం జరిగింది. అదృష్ట బిందువు అంటే మీ యొక్క అదృష్టాన్ని ఎలా పెంచుకోవాలి, ఆ అదృష్ట బిందువుకు సంబంధించిన ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారం ఏముంది, ఆ నక్షత్రానికి సంబంధించిన దేవత ఎవరున్నారు, ఆ ఆలయం ఎక్కడుంది తెలియజేసి మీకు అదృష్టాన్ని పెంచుకునేటువంటి మార్గాన్ని కూడా తంత్ర జ్యోతిష విధానం ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దురదృష్టాన్ని ప్రసాదించేటువంటి నక్షత్రం ఏదో తెలియజేసి ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకూడదు, భోజనం చేయకూడదు, డిస్కషన్ కూడా చేయకూడదు, ఆ నక్షత్రం సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రంగులు ఉపయోగించకూడదు, ఆ నక్షత్ర సంబంధించిన ఆహారం తీసుకోకూడదు, ఆ నక్షత్రం ఏ పని చేయకూడదు అని తెలియజేసినటువంటి మొట్టమొదటి జ్యోతిష విధానము తంత్ర జ్యోతిష విధానం అని నేను ఎంతోమందికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వైనాసిక నక్షత్రం అంటే వినాశనాన్ని కలిగించే నక్షత్రం. ఈ వినాశాన్ని కలిగించే నక్షత్రంలో ప్రత్యేకించి శత్రువులను, రోగాలను, అప్పులను నాశనం చేసేటువంటి వైనాసిక నక్షత్రాన్ని ప్రత్యేకంగా చెప్పి ఆ నక్షత్రం రోజు అప్పులు కట్టవచ్చని, ఆ నక్షత్రం రోజు అనారోగ్యంకి సంబంధించి హెల్త్ చెకప్ చేసుకోవచ్చని, ఆ నక్షత్రం రోజు శత్రువుల పేర్లు చెప్పి దుర్గాదేవిని ఆరాధించే శత్రునాశనమని, ఆ నక్షత్రంలో ఏ మంచి పనులు చేసుకోకూడదని, చేస్తే అవి కూడా నాశనమైపోతాయని వైనాసిక నక్షత్రాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా యోగి అవయోగి అంటే యోగించే గ్రహము, అవయోగించే గ్రహము. యోగి ఎవరు అంటే నన్ను కాపాడేటువంటి యోగవంతమైన గ్రహం ఏది, ఆ గ్రహానికి ఉన్న ఆలయం ఏది, ఆ గ్రహానికి ఉన్న రంగు ఏది, ఆ గ్రహానికి ఉన్నటువంటి ఆహారం ఏది తెలియజేయడం జరిగింది. దాన్ని పట్టుకుంటే అభివృద్ధి చెందొచ్చని తెలియజేయడం జరిగింది. ఆ జాతకంలో యోగి ఎక్కడున్నాడో గుర్తించి ఆ యోగికి మరింత బలాన్ని చేకూర్చేటువంటి పరిహారాలు చెప్పడం జరిగింది. అవయోగి అంటే లైఫ్ టైం అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదో గుర్తించి ఆ గ్రహానికి అవయోగాన్ని మనకి ఇవ్వకుండా నిరోధించగలిగే దైవ పరిహారాలు, ఇతరత్ర ఆలయ పరిహారాలు, మరి వ్యక్తిగత పరిహారాలు లాంటివి ఎంతవరకు అవసరమైతే అంతవరకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తిథి, కరణము, యోగి, అవయోగి, నిర్జీవము, అదృష్టము, దురదృష్టము, కుబేర బిందువు, వైనాశ నక్షత్రంతో పాటు ప్రత్యేకించి కాలసర్ప దోషానికి గరుక్మంతుల వారి ఆరాధన మాత్రమే శాశ్వతమైన పరిష్కారం చూపిస్తుందని తెలియజేసినటువంటి మొట్టమొదటి జ్యోతిష విధానం తంత్ర జ్యోతిష విధానము. ఈ గరుక్మంతుల వారి విగ్రహాన్ని కూడా ప్రారంభం చేసింది, అందిస్తున్నటువంటి జ్యోతిష విధానము తంత్ర జ్యోతిష విధానము. మరి అందరూ కూడా పుట్టలకు పాలు పోయడము, సర్ప శాంతులు చేసుకోవడము, మరి ప్రదక్షిణలు చేయడము లాంటివి చేస్తున్నారు. అంతకన్నా ఉత్తమోత్తమైనటువంటి పరిహారము, శాశ్వత కాలసర్ప దోష నివారణ పరిహారము గరుడ ఆరాధనని మాత్రం తెలియజేసి గరుడ మంత్రాలతో కూడిన పుస్తకాన్ని కూడా సమర్పించేటువంటి స్థాయికి తీసుకొని వచ్చాము అని తెలియజేసుకుంటున్నాం.
అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో ఇంకా కూడా కాలసర్ప దోషంతో పాటు వక్రించిన గ్రహాలకు, అంటే మామూలుగా రాహుకేతులు జీవితాంతం వక్రించి ఉంటారు. మరి రాహుకేతులు నక్షత్రాలు ఉన్న గ్రహాలు వక్ర ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఇతరత్ర కూడా కుజ, గురు, శని, బుధ, శుక్ర గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా వక్ర ఫలితాలు చెప్పడం జరిగింది. ఆ వక్రించిన గ్రహాలకు ప్రత్యేకమైన పరిహారాలు చేయడం వల్ల ఫలితాలు ఎలా స్వీకరించాలో వాటిని పొందాలో కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో లో డిగ్రీ, హై డిగ్రీ, తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మరి శుభగ్రహం అయ్యుండి, యోగగ్రహం అయ్యుండి, లగ్నాధిపతి అయ్యుండి కూడా తక్కువ డిగ్రీలో ఉంటే ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేకుండా పోతాడు. మరి దానికి ఏం చేయాలి? అదేవిధంగా పాపగ్రహం అయ్యుండి ఎక్కువ డిగ్రీస్లో ఉంటూ, హై డిగ్రీస్ ఉంటూ ఎక్కువ పాపత్వాన్ని ప్రసాదించే పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా నియంత్రించుకోవాలి అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ విధానంలో మాంది అనేటువంటి ప్రేత గ్రహాన్ని, పదవ గ్రహాన్ని పరిచయం చేయడం జరిగింది. పరిచయం ఏముంది? ఆల్రెడీ జ్యోతిష్ శాస్త్రంలో ఉంది. తిరిగి వెలుగులోకి తీసుకొని వచ్చి ఎంతోమందికి తెలియజేయడం జరిగింది. అందరి జాతకాలను అంతవరకు మా అని ఉంటే అదేదో అనుకునేవాళ్ళు. కొంతమంది మాంది అన్నా కానీ తెలిసినా కానీ పండితులు దాని గురించి ఎందుకో చెప్పలేదు. మరి ఆ మాందేశ్వరుడు అనేటువంటి ఆ గ్రహాన్ని తీసుకొని రావడము, ఆయన యొక్క చరిత్ర మొత్తం విస్తృతంగా ప్రచారం చేయడము, ఆయన ఆలయం ఎక్కడుందో చెప్పడము, అదే ఆయన యొక్క ఆలయాన్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రదేశాల్లో స్వయంగా నేనే ప్రతిష్ఠించాను. అది మంగళగిరి, యాదగిరిగుట్ట సాయిదాపురం, గుంటూరులో కొరటిపాడు. మరింతమంది కూడా ఎక్కువ మంది మాందేశ్వర విగ్రహ ప్రతిష్ఠ కోసం సంప్రదిస్తున్నారు. వాళ్ళ ఆసక్తి మేరకు వాళ్ళు నియమనిష్టలతో నేను చెప్పిన విధానాలతో వాళ్ళు పూజించుకోగలిగితే, ఆరాధించుకోగలిగితే విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని హామీ ఇస్తున్నాను. ఎంతోమంది ఆసక్తి చూస్తున్నారు. ఎంతోమంది దగ్గర కొంతమంది ఫోన్ చేపించి మరీ అడుగుతున్నారు, ఇతను సులభంగా ముందుకు రావడం లేదు అని. ఎందుకంటే దేవత ప్రతిష్ఠ అంత సులభము, దాన్ని ఆ శాశ్వతంగా పూజలు చేయడం అంత ఇంపార్టెంట్, అంతే కష్టతరంతో కూడుకున్న పని. మరి ఆ విధానాలు తెలుసుకొని ఆచరించుకోగలిగితే ఆ విగ్రహాన్ని కూడా ప్రదర్శించుకోవచ్చు. కాబట్టి మాందీశ్వరుడు ఎక్కడున్నాడు అని నా జాతకంలోని అందరూ అడిగేటువంటి ఆసక్తికరమైనటువంటి విధానానికి తంత్ర జ్యోతిష్యము కృషి చేసిందని మాత్రం తెలియజేయగలను. అదేవిధంగా ఇక్కడ ఇదే జ్యోతిష్యంలో ప్రతి భావానికి 12 ద్వాదశ రాశులకు ప్రతి భావానికి అర్థం ఏంటి, ఆ ప్రతి భావంలో ఏముంది, కాల పురుష స్వరూపం ఎలా ఉంది అనేటువంటి సమగ్ర వివరణలు ఎన్నో వీడియోల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి తంత్ర జ్యోతిషం అనేటువంటి జ్యోతిష విధానాన్ని నేను ప్రారంభించి 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో వాళ్ళందరూ మన్ననలు అందుకున్నానని, అందరూ కూడా చాలా అద్భుతమైన కామెంట్స్ పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని నాకు, నా కుటుంబానికి ఇస్తున్నందుకు వారందరికీ కూడా, వారందరి పాదపద్మాలకు కూడా వేలకు వేల కోట్ల నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, గురువుగారు మీరు చెప్తున్న విషయంతో మేము జ్యోతిషంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, చాలా సులభంగా అర్థమవుతుంది, పరిహారాలు చాలా ఖర్చులేని పరిహారాలు చెప్తున్నారు, ఖచ్చితమైన పరిహారాలు చెప్తున్నారు, వీటిని చేసుకోవడం వల్ల మాకు కూడా ప్రశాంతంగా ఉందని వాళ్ళ సంతోషాన్ని ఫోన్ల ద్వారా, కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఎంతోమంది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి నెంబర్ ఇప్పించి జాతకాలు చూపించుకుంటున్నారు. ఎంతోమంది, కొంతమంది జ్యోతిష పండితులు, నా సహచరులు, వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫార్ములాస్ మేము యాడ్ చేసుకుని జ్యోతిషం చెప్తున్నాము, చాలా సంతృప్తికరంగా ఉందని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే జ్యోతిషాన్ని వృత్తిగా ఎంచుకున్నారంటే వాళ్ళు అద్భుతమైనటువంటి అదృష్టం కలిగిన వాళ్ళని, సమాజ సేవకులని నేను నమ్ముతాను. కాబట్టి జ్యోతిష్యంలో ఇన్ని రకాల ప్రత్యేకమైనటువంటి సరికొత్త విషయాలు, దాగి ఉన్నటువంటి మర్మమైనటువంటి రహస్యాలు తీసుకుని వెలుగులోకి తీసుకొచ్చి కృషి చేసింది ఈ తంత్ర జ్యోతిష్యం అనే విధానం అని నేను తెలియజేసుకుని సంతోషిస్తున్నాను. అదేవిధంగా అతి త్వరలో ఈ తంత్ర జ్యోతిష విధానాన్ని మీకు కోర్సు లాగా నేర్పించేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. తొందరలో కోర్స్ స్టార్ట్ అవుతుంది. నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. ఈ జ్యోతిష విధానంలో కాలపురుష స్వరూపము, అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే ఇంతసేపు నేను వివరించానో
నిర్జీవ నక్షత్రము, యోగి అవయోగి, తిథి శూన్యము, కరణదేవత, లో డిగ్రీ హై డిగ్రీ, మాందేశ్వరుడు, వైనాశికము, అదృష్ట నక్షత్రము, దురదృష్ట నక్షత్రము, వీటి వెనుకున్న అన్ని రకాల వివరాలు, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఇవన్నీ సీక్రెట్స్. కానీ జ్యోతిషంలో ఎలా క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది అనేటువంటి మ్యాథమెటిక్స్ నేను కోర్సు ద్వారా మీకు అందించబోతున్నాను. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మీకు వీటన్నిటిని మీరు కూడా తెలుసుకొని ఇలా జాతకం తీసుకోగానే ఇది వైనాశికము, ఇది నిర్జీవ నక్షత్రము, ఇక్కడ యోగి, ఇతను అవయోగి, ఇది లో డిగ్రీస్, ఇది హై డిగ్రీసు, ఇది వక్రించిన గ్రహము, ఇది నీచపడ్డ గ్రహము, ఇలా ఇది తిథి శూన్యము, ఇవన్నీ మీరే సులభంగా చెప్పచ్చు. తెలుసుకొని మీ సామర్థ్యం మేరకు నాకన్నా అద్భుతంగా మీరు కూడా తయారు కావచ్చు. ఎందుకంటే నాకన్నా గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సమాజ సేవ అనేది జ్యోతిషం ద్వారా చేయాలని తెలుసుకున్న వాళ్ళు, జ్యోతిషం నేర్చుకోవాలని అభిలాష ఉన్నవాళ్ళు, ఆల్రెడీ నేర్చుకుని అదే ప్రయాణంలో ఉన్నవాళ్ళు, ఈ జ్యోతిష విధానంలో కొన్ని ఫార్ములాస్ మాకు అవసరం, మనకు ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కోర్సు మీరు తీసుకోవచ్చు. ఈ కోర్సు వివరాలు మళ్ళీ మేము ప్రకటిస్తాము. కోర్సు తీసుకోవాలంటే ఏం చేయాలి, దాని ఫీజు ఎంత ఉంటుంది, అన్ని వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ విధానాన్ని నేను తీసుకుని వచ్చిన తర్వాత అశేష జనవాహిని విశేషమైనటువంటి ఆదరణతో ఆదరిస్తున్నందుకు సర్వత్రా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శుభం.